సీఎం వైఎస్ జగన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. గుంటూరు జిల్లా పర్యటనలో కొంతమంది బాధితులు సీఎం జగన్ ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. నరసరావుపేటకు చెందిన దంపతులు తమ కొడుకు పేగు సమస్యతో బాధపడుతున్నట్లు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ వారి వైద్యానికి అయిన ఖర్చు చెల్లిస్తామని, భవిష్యత్తులో ఏ ఆపరేషన్ అయినా ఉచితంగా చేయిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. దీంతో ఆ తల్లిదండ్రులు సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు. రాజవరపు మోక్షిత్ బాబు 5 సంవత్సరాల వయసు. అయితే బాబుకి 3 ఆపరేషన్లు జరిగినాయి. వాటి వల్ల 12 లక్షలు 15 లక్షల దాకా అయినాయి. అయితే సార్ ఏమన్నారంటే ఇప్పుడు బిల్లులు ఉన్న వరకు రిటర్న్ వెనక్కి ఇప్పిస్తాను కలెక్టర్ గారికి చెప్పారు. ఆయనకి ధన్యవాదాలు చెబుతున్నాము. మేము దారిలో నుంచోగానే ఇప్పుడు ఎక్స్రేలు అవి చూపిస్తే సార్ అక్కడికి రమ్మని చెప్పారు. దానివల్ల పాపకి కొద్దిగా ఏదైనా ముందు ఏదైనా ఆపరేషన్లు అయితే నేను చూస్తాను అని హామీ ఇచ్చారు. ఆయనకు వందనాలు చెబుతున్నాను. మరోవైపు గుంటూరు అర్బన్కు చెందిన దంపతులు తమ బాబు హైపోగ్లోసిమియా సమస్యతో బాధపడుతున్నట్లు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ వైద్యానికి ఇప్పటి వరకు అయిన ఖర్చు నిమిత్తం నిధులు విడుదల చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. అంతేకాదు శాశ్వత పరిష్కారంగా జీవితాంతం వైద్య ఖర్చులు అందేలా చూడాలని కూడా ఆదేశించారు. సీఎం జగన్ సాయంతో ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాటలు సరిగ్గా రావు, మెడిసిన్కి మాకు స్పీచ్కి చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల జగనన్నను కలుద్దామని ఈ మీటింగ్కి వచ్చాము. జగనన్న మా మీద తెలిసి మమ్మల్ని అయితే కలిశారు. మా ప్రాబ్లమ్స్ అన్నీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఎమ్మటే స్పందించారు. మాకు పర్మనెంట్ సొల్యూషన్గా బాబుకి ఎంత లైఫ్ లాంగ్ ఎంత అవసరమో అంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని చెప్పారు. అంటే షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అయ్యి పడిపోతుండేవాడు. మేము గమనించలేదు. తిరిగి దాదాపుగా 20 లక్షల దాకా ఖర్చు పెట్టి విజయవాడ గుంటూరు హాస్పిటల్లో తిరిగి టెస్టులన్నీ చేయించి మళ్ళీ క్యాన్సర్ ఏమన్నా ట్రీట్మెంట్ చేయాలేమోనని క్యాన్సర్ టెస్టులు చేయించాము. ఆ టెస్టులన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓన్లీ షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి, వాటికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే మెడిసిన్ వాడుకోవడమే సరిపోతుంది, ప్లస్ దాంతోపాటు స్పీచ్ థెరపీ కూడా తీసుకోమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తూ ఏమని ఇచ్చారంటే ఆ బాబుకి ఎంతైతే ఖర్చు అవుతుందో ఇప్పటివరకు ఎంతైతే బిల్స్ ఉన్నాయో అవన్నీ రియంబర్స్ చేసి మళ్ళీ కూడా ఎంతైతే ఖర్చు అవుతుందో లైఫ్ లాంగ్ పర్మనెంట్ సొల్యూషన్గా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాబుకి ఇబ్బంది కలగకుండా చూడమని గౌరవ కలెక్టర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.